హలో ఆల్, నేను డాక్టర్ జ్యోతిర్మయి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ జ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి. ఈ రోజు నేను కామన్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫీమేల్స్ ఏముంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో కామన్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏజ్ గ్రూప్ ని బట్టి డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో టీనేజ్ లో ఉండే ఫీమేల్స్ కి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏముంటాయి, మెనోపాజ్ వాళ్ళకి ఏముంటాయి. సో టీనేజ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ వాళ్ళకి పీరియడ్ అటైన్ అవ్వలేదు, పీరియడ్ రాలేదు, ప్రైమరీ ఎమెనోరియా అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. సో 15 years 16 years వరకు కూడా పీరియడ్ రాలేదు అంటే దాన్ని ప్రైమరీ ఎమెనోరియా అంటారు. సో ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళని ఒకసారి ఎందుకు పీరియడ్ రాలేదు అనేదాన్ని బేసిక్ టెస్ట్లు, కొన్ని హార్మోన్ టెస్ట్లు ఉంటాయి, అవి చేయాలి. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి తప్పకుండా. అలాగే పీరియడ్ ఎప్పుడు వరకైనా వెయిట్ చేయడానికి ఉండదు. సో 15 to 16 years లో కంపల్సరీ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోవాలి. కానీ ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్ అనేవి చాలా అర్లీగా వచ్చేస్తున్నాయి. అంటే సే అబౌట్ 9 years 8 years 10 years కే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, నడక లేకపోవడం. ఈవెన్ స్కూల్స్ లో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు, పిల్లలు ఆడుకోవట్లేదు. వాళ్ళు కంటిన్యూస్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతున్నారు. స్కూల్లో కంటిన్యూస్ గా మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఒకటే చైర్ పైననో బెంచ్ పైననో కూర్చొని ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువైపోయి సో వాళ్ళకి పీరియడ్ ఎర్లీగా వస్తుంది. తర్వాత చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా చాలా కామన్ గా చూస్తున్నాం. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఒక 80% ఆఫ్ ద గర్ల్స్ వాళ్ళకి పీసీఓడి అనే ప్రాబ్లమ్ తోనే చాలా కామన్ గా సఫర్ అవడం అనేది చూస్తున్నాం. సో ఈ పీసీఓడి అనేది అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్ డిజార్డరే. సో వాళ్ళు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని రెగ్యులర్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ పెట్టుకొని ఒక స్లీప్ సైకిల్ అనేది మంచిగా చేసుకుంటే కనుక చాలా మటుకు ఎక్సెస్ వెయిట్ ఉంటే కనుక వెయిట్ లాస్ అయిపోవడం ఇలాంటివి చేసుకుంటే వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాలి. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో ఈ మెనోరేజియా అంటే ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు పీసీఓడి. సో కొంతమంది పిల్లల్ని వైట్ డిశ్చార్జ్ అవుతుందని కూడా తీసుకొస్తూ ఉంటారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది కొంత డిశ్చార్జ్ అనేది బిఫోర్ పీరియడ్స్ అనేది కామన్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్క వైట్ డిశ్చార్జ్ ఏమి అబ్నార్మల్ కాదు. సో ఎవరికైనా వైట్ డిశ్చార్జ్ అయిందంటే వాళ్ళు ఎలా అడుగుతారంటే నడుములు వీక్ అయిపోతాయి, ఒంట్లో ఉన్న బలం తగ్గిపోతుంది అనే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంత వైట్ డిశ్చార్జ్ అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల బిఫోర్ అటైనింగ్ మెనార్కీ అప్పుడు కూడా మీకు కొంత వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ గా ఉంటుంది. ప్రతి వైట్ డిశ్చార్జ్ ఉన్న బేబీకి ఆర్ గర్ల్ కి మనం వరి అయిపోయి చాలా మెడికేషన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఉన్న, అబ్నార్మల్ డిశ్చార్జ్ అంటే దానిలో దురద గానీ బ్యాడ్ స్మెల్ గానీ అలాంటివి ఉన్నప్పుడే మీరు వరి అయ్యి డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 18 years to 45 years వాళ్ళందరూ కూడా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లోకి వస్తారు. వీళ్ళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే సో అగైన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు వాళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉండడం. సో మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ లో మెనోరేజియా అంటే పీరియడ్ ఎక్కువ రోజులు అవ్వడము, రెగ్యులర్ గా 1 month వస్తుంది కానీ ఎక్కువ రోజులు అవ్వడము, లేకపోతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్, ఒక 1 week బ్లీడింగ్ అవ్వడం, మధ్యలో ఒక 1 week ఆగడం, మళ్ళీ ఒక 2-3 days బ్లీడింగ్ అవ్వడం, మళ్ళీ 1 week ఆగిపోవడం. ఇట్లా పీరియడ్ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ ఎప్పుడు అవుతుందో తెలియదు. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అవ్వచ్చు, లేకపోతే పాలిమెనోరియా సైకిల్స్ అంటే షార్ట్ గా ఎవ్రీ 20 days కానీ 25 days కానీ 18 days కి 15 days కి అలా మంత్ లో 2 times 3 times కూడా పీరియడ్స్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎనీ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ ని కలిసి దానికి కారణం ఏంటి అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఇర్రెగ్యులర్ గా అవుతుంది అంటే దెర్ ఆర్ సో మెనీ కాజెస్. ఈ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మ్యారీడ్ వాళ్ళు అయితే ఒక ఎందువల్ల వస్తుంది అనేటప్పుడు మీ డాక్టర్ మీకు స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తారు, బైమాన్యువల్ వెజనల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే పర్వెజనల్ ఎగ్జామినేషన్ చేసి బైమాన్యువల్ గా పాల్పేట్ చేసినప్పుడు యూట్రస్ సైజ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. దాని తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయించుకోవాలి. సో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కి కాజెస్ ఏంటంటే పీసీఓడి ఒక కాజ్, ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ల వల్ల అవ్వచ్చు, లేకపోతే పాలిప్స్ ఉండొచ్చు. సో ఎన్నో కాజెస్ వల్ల మీకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది ఉండొచ్చు అనమాట. సో ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ ని తొందరగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. సో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్టిలిటీ అంటే
పిల్లల్ని పుట్టకపోవడం. అంటే ఆఫ్టర్ 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఏ కపుల్ కైనా ఒక 1 year తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు నార్మల్ గా కలిసి ఉన్న తర్వాత 1 year తర్వాత కూడా ఏమి కాంట్రసెప్షన్ అంటే పిల్లలు కలగకుండా ఉండడానికి ఎలాంటి మెడికేషన్స్ వాడకుండా వాళ్ళు ఉన్నట్లయితే అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఎనీ కపుల్ 1 year కన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీ రానప్పుడు తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. సో కామన్ గా ఏం చూస్తుంటాం అంటే ఫీమేల్ పార్ట్నర్ ఒకరే వస్తారు హాస్పిటల్ కి, అకంపెనీడ్ బై హర్ మదర్ ఆర్ ఫాదర్, ఎవరినో తీసుకొని వస్తారు. అండ్ హస్బెండ్ చాలా కేసెస్ లో రారు ట్రీట్మెంట్. సో అది చాలా తప్పు. సో ఏదైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉంటుందో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి చేయాల్సి ఉంటుంది. సో ఇద్దరు వస్తేనే ఇద్దరికి కంపల్సరీ అన్ని టెస్టులు చేసి, హస్బెండ్ కి అయితే సిమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయాలి, వైఫ్ కి అయితే హార్మోన్స్ ఎలా ఉన్నాయి, మీ ఏఎంహెచ్ ఎట్లా ఉంది, మీ ప్రొలాక్టిన్